ఆత్మ సాక్షాత్కారము భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవితము బోధనలు చాప్టర్ నెంబర్ 16 ఎంవి రామస్వామి అయ్యర్ హెచ్ఎంఎల్ రాఘవాచారి. యోగాభ్యాసం ద్వారా నిగ్రహింపబడిన మనస్సు ఎక్కడ శాంతిని పొందుతుందో, ఎక్కడ ఆత్మలో ఆత్మను చూస్తూ ఆత్మలోనే ఆనందిస్తాడో అటువంటి యోగాన్ని అభ్యసించాలి. భగవద్గీత. మనవాసి వి రామస్వామి అయ్యర్ 1908లో తిరువన్నామలైలో పబ్లిక్ వర్క్ సూపర్వైజర్గా ఉండేవారు. కొండ మీద బ్రాహ్మణ స్వామి గురించి విన్నారు. పలువురు పలు విధాల ఆయన గురించి మాట్లాడటం గమనించారు. ఒకనాడు ఒక స్నేహితునితో కలిసి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకున్నారు. ఆ స్నేహితుడు వయలిన్ వాద్యగాడు. తిరిగి వచ్చి అతను ఆ యాత్ర అంతా వృధా అన్నాడు. ఒక నెల తర్వాత ఇంకొంచెం విశ్వాసంతో ఒంటరిగా వెళ్ళారు రామస్వామి. స్వామి విరూపాక్ష గుహ వద్ద కూర్చుని ఉన్నారు. రామస్వామి అయ్యర్ తన డైరీలో స్వామితో తన సమావేశం గురించి ఇలా వ్రాసుకున్నారు. కల్లోలితమైన అంతరంగంతో స్వామికి ఇలా నివేదించుకున్నాను. స్వామి, జీసస్ వంటి మహాత్ములు పతిత జనోద్ధరణకి భూమిపై అవతరించారు. నాకు మోక్షం లేదా అని. స్వామి ఇంగ్లీష్లో జవాబు ఇచ్చారు. లేకపోవడం ఏమిటి? తప్పకుండా ఉంది. మోక్షం తప్పకుండా ఉంది. అయిష్టంగానే తిరిగి వచ్చేశావు. నా మొదటి గీతానికి అంకురార్పణ జరిగింది. నీవే నాకు అన్యుల వేడ నేను. నీ పాదాలు చేరు భక్త పృంగములకు మధురిమనొసగు పుష్పగుచ్చము మీవు. అప్పటి నుంచి వారిని తరచు దర్శించుకునేవాడిని. నేను ఊళ్ళో ఉన్నప్పుడల్లా వారి దగ్గరే రాత్రులు పడుకునేవాడిని. ఒక రాత్రి వారు శాంతంగా కూర్చుని ఉన్నారు. ఒక అరగంట తర్వాత నా వైపు చూశారు. ఏదో వేడిగా వారి వద్ద నుండి ప్రసరిస్తూ నన్ను చేరింది. అంతకు పూర్వం కూడా ఒకసారి చింత చెట్టు కింద కూర్చుని ఉండగా అలాగే జరిగింది. అదేమిటో చెప్పలేను. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విషయాన్ని గ్రహించాను. మనస్సు లోపలికి పోయినట్లు, ఆ పిదప ఇంకేదో నా శరీరాన్ని జొచ్చినట్లు, అది ఎంతో హాయి గొల్పినట్లుగా ఉన్నది. నాకు అజీర్ణ వ్యాధి ఉండేది. ఏమీ ఆరగించుకోలేకపోయేవాడిని. నిద్ర పట్టేది కాదు. స్వామి నన్ను అడుగగా నా ఆరోగ్య పరిస్థితిని వారికి చెప్పుకున్నాను. నా తల వేడెక్కిపోయింది. కానీ ఒక్క నిమిషం తర్వాత ఎంతో చల్లబడింది. అది సామాన్యమా? సంవత్సరం తమిళ ఆడి మాసం 18వ రోజు ఒక భక్తురాలు ఆ పండుగ నాడు కొన్ని పిండి వంటలు చేసి పట్టుకుని వచ్చింది. నేను గంజినీళ్ళలో కాలక్షేపం చేసేవాడిని. నన్ను కూడా భోజనం చేయమని అందరూ అన్నారు. నాకు అరగదు అంటూ తప్పించుకున్నాను. కానీ స్వామి నన్ను బలవంతం చేశారు. ఆనాడు విందు ఆరగించాను. ఆశ్చర్యం! ఆ రాత్రి సుఖంగా నిద్రపోయాను. ఇక నుంచి ఆయనపై పరిపూర్ణంగా ఆధారపడటానికి ఇది దోహదపడింది. నేను స్వామిని దర్శించటం మా వాళ్ళకి అంతగా నచ్చలేదు. కానీ నాకు జబ్బు నయమైనప్పటి నుండి నా భోజనాన్ని వారు ఉండే ప్రదేశానికి పంపడం ప్రారంభించారు. అయ్యో, ఆయన గురించి అంతకు ముందే తెలియలేదే అనిపించింది. నా 2వ కీర్తనకి అంకురార్పణ జరిగింది. ఏమని వర్ణింతు నాపై నీ కరుణను, అడుగకనే అనుగ్రహింతువు పశుపక్షాదులు సైతము. స్వామి అన్ని జంతువుల పట్ల దయ చూపేవారు. అవి కూడా వారి వద్ద చనువుతో మసలేవి. స్వామి తరచు మాకు రుభుగీత చదవటానికి ఇస్తుండేవారు. వారి చూపే చాలు ఆత్మ సంచలనాన్ని కలిగించటానికి.
గురువు భక్తులను ఆశీర్వదించడానికి తలపై చేతులు పెట్టడం కానీ కాళ్ళను పెట్టడం కానీ నేను ఎరుగుదును. కానీ వీరి చూపు అన్నింటికన్నా బలీయమైనది. స్వామి సందేశం ఇదే. నిజతత్వాన్ని మరువకుండా ఉండటమే అన్నిటికంటే ముఖ్యం. ఆ మరుపే అన్ని అనర్థాలకు మూలం. నా నిజతత్వాన్ని మరిచినప్పుడు అధోగతి పాలై మృగతుల్యుడును అవుతానని గ్రహించాను. కానీ నిజతత్వాన్ని స్పష్టంగా గుర్తించుకున్నప్పుడు చెడు ప్రవృత్తికి తావే లేదు. నేనెవరిని అన్న ప్రశ్న వేసుకుని మనస్సుని వేరొక మార్గం ద్వారా చేరుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది. అసలు అటువంటి ప్రశ్న వేసుకోవడమే మానసిక సంకల్పం వల్ల కలుగుతుంది. కాబట్టి సంకల్పం బలహీనమైన కొద్దీ ఆనందం తగ్గుతూ ఉంటుంది. అలాగే దీనికి విపరీతం కూడాను. నాకిప్పుడు ఈ విషయం దృఢంగా తెలుసు. మరొకసారి ఆయన తన డైరీలో స్వామి ఉపదేశించిన ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించిన మార్గం గురించి తన ఊహని ఈ విధంగా వ్రాశారు. మెదడుని సునిశ్చితం చేయటానికి అన్నిటికంటే శ్రేష్టమైన మార్గం ఆలోచన అంటూ లేకుండా చేసుకోవటం. ఎక్కువగా ఆలోచిస్తూ ఉండటం వల్లనే మెదడు వేడెక్కిపోతుంది. ఈ ఆలోచన పూర్తిగా సమసిపోయినప్పుడు నాకెంతో సంతోషంగా ఉంటుంది. ఆ అనుభూతిని వర్ణించడం కష్టం. నేను అనుభవంలోకి వస్తుంది. కానీ ఆలోచన ప్రారంభమవగానే ఇది అంతర్ధానమైపోతుంది. ఈ సుదీర్ఘమైన ఓటకింపు వల్ల స్వామి ఉపదేశం ఒక్కొక్కరి జీవితంలో ఆధ్యాత్మికంగా భౌతికంగా ఎలా వర్తిస్తుందో పాఠకునికి తెలుస్తుంది. నిద్ర పట్టకపోవటం, జీర్ణశక్తి కోల్పోవటం వంటి జాడ్యాలు సంకల్ప బలం వలన ఈ భక్తుడు వర్ణించిన నేను అన్న భావనాభూతి వలన ఎలా నయమవుతాయో తెలుస్తుంది. ఇటువంటి జబ్బులే ఒక పాశ్చాత్య స్త్రీకి కూడా నయమయ్యాయి. ఆమెకి ఒక మానసిక వైద్యుడు ఆత్మ మనస్సు తప్ప మరేవీ లేవని, దేహం కేవలం భ్రాంతేనని, మనస్సుచే కల్పించబడినదని చెప్పి ఆత్మకి కానీ మనసుకు కానీ రోగమంటూ ఏమీ రాదని, ఆ విషయాన్ని జ్ఞాపకముంచుకుంటే అస్వస్థత మాయమవుతుందని చెప్పాడు. పైన ఉదాహరించిన సంఘటనల వంటివి మహర్షి సమక్షంలో అతి సామాన్యంగా సంభవిస్తూ ఉండేవి. మనోదృశ్యాలు, కాంతిపుంజం కనబడటం, మానసికంగా ఆరోగ్యం చేకూరటం వంటి అనుభవాలు భక్తులకు కలుగుతుండేవి. వాటిని వాళ్ళు స్వామికి చెప్తూ ఉండేవారు. వీటిని విని స్వామి సాధారణంగా మౌనం వహించేవారు. కానీ ఒక్కొక్కసారి ఇలా హెచ్చరించేవారు. అటువంటి అనుభూతులలో లీనమైపోకూడదని, వాటి గురించి సంతోషంతో ఉప్పొంగిపోకూడదని, జీవిత పరమావధి ఆత్మజ్ఞానం ఒక్కటే కదా. రమణాశ్రమంలో ఒక ఆమెని అందరూ హెచ్ఎమ్మాల్ అంటారు. ఆమె అసలు పేరు లక్ష్మీ అమ్మాల్. మొండకొత్తూర్కి చెందినదామె. ఆమె మహర్షి మొదటి భక్తులలో ఒకరు. అతి పిన్న వయసులోనే శోకమయ జీవితాన్ని అనుభవించారు. ఆమెకి 25 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఒకరి తరువాత ఒకరుగా భర్త, కొడుకు, కూతురు చనిపోయారు. జీవితం దుర్భరమైంది. తగిలిన దెబ్బల వలన ఆమె మనసు అస్తవ్యస్తమైంది. తన గురించి ఆలోచించుకునే శక్తి కోల్పోయింది ఆమె. ఒకప్పుడు సంతోష నిలయంగా ఉండేది ఆమె గృహం. కానీ అదంతా మాయమైపోయింది. ఎటు చూసినా నిరాశే, అంధకారమే. ఆమెకు సంబంధించిన వారంతా వెళ్ళిపోయారు. ఎటు చూసినా శూన్యమే. ఆమె గది కిటికీ తెరవడానికి కూడా వెనుకాడేది. కిటికీ తెరవగానే తన బిడ్డ ఎంతో హాయిగా చదువుకుంటూ గడిపిన పాఠశాల కనపడేది. ఏ ఉపశమన వాక్యాలు ఫలించలేదు. తండ్రి అనుమతితో ఆమె గోకర్ణం వెళ్ళింది. అక్కడ సాధువులకు సేవ చేసుకుంటూ వారి అనుగ్రహంతో మనశ్శాంతిని పొందవచ్చన్న భావంతో ఆమె ఎందరో సాధువులను కలుసుకుంది. కానీ ఎవ్వరూ ఆమె దుఃఖభారాన్ని
తీసివేయలేకపోయారు. 1906లో మానసిక వ్యాధితోనే తిరిగి స్వగ్రామం చేరుకుందామె. మహాయోగుల అనుగ్రహం పొందాలన్న ఆమె కోరికను గమనించిన ఆమె హితైషులు, బంధువులు తిరువన్నామలైలో కొండపై ఉండే యువకుని గురించి చెప్పారు. ఆయన చిన్నవాడే అయినా గొప్ప యోగి అట. ఆయన మౌనస్వామి అట. విశ్వాసంతో ఆయనను దర్శించుకున్న వారందరూ లబ్ధి పొందారట. ఆయనను దర్శించుకుంటే ఈమె తిరిగి రాకను పోవచ్చునట. ఈ మాటలు వినగానే హెచ్ఎమ్మాళ్ తిరువన్నామలైకి ప్రయాణమైంది. అక్కడికి చేరగానే తన బంధువులను తప్పించుకు తిరిగింది. వాళ్ళని చూస్తే పాత జ్ఞాపకాలు, పాత దుఃఖాలు మళ్ళీ వస్తాయి కదా. ఒక స్నేహితురాలతో కొండెక్కి మహర్షిని చూసింది. ఆయన ఏమీ పలకకుండా నిశ్చలంగా కూర్చుని ఉన్నారు. ఆయన సమక్షాన 1 గంటసేపు మౌనంగా నిలబడింది. ఒక్క మాటైనా పలకకపోయినా ఆమె నిశ్చేష్టురాలైంది. ఆ ఆశ్రమాన్ని విడవాలనిపించలేదు. ఎట్టకేలకు బలవంతంగా అక్కడి నుంచి బయటపడి కొండ దిగువన ఉన్న స్నేహితురాలు ఇంటికి చేరుకుంది. ఎలాగో గాని మహర్షి అనుగ్రహం వల్ల తనని పీడిస్తున్న శోకం మాయమైందని స్నేహితులతో చెప్పింది. ప్రతిరోజు ఆమె ఆశ్రమానికి వెళ్తూ ఉండేది. కొన్నాళ్ళ తర్వాత గతించిన తన బిడ్డల గురించి, వారితో తన అనుబంధం గురించి కన్నీరు కార్చకుండా మనస్సులో విషాదాచలైనా లేకుండా మాట్లాడగలిగేది. తనలో కారుమేఘం వలె కమ్ముకున్న ఆ దుఃఖం, ఆ శోక సముద్రం ఎలా పోయాయో, తన అంతరంగంలో ప్రశాంతత ఎలా నెలకొన్నదో ఆమె చెప్పలేకపోయేది. ఆమెకు తెలిసినదల్లా ఒక్కటే, అదంతా కొండ మీద నెలకొనున్న మహర్షి అనుగ్రహం వల్ల, కరుణ వల్ల మాత్రమే. మహర్షిని నేను అభిమానిస్తాను, గౌరవిస్తాను, ఆరాధిస్తాను అని మాత్రమే అనగలిగేది ఆమె. అప్పటి నుండి ఆమె ప్రతిరోజు స్వామికి, ఆయనను దర్శించుకోవటానికి వచ్చేవారికి భోజనం వండి కొండ మీద వారెక్కడున్నా వెళ్ళి వారికి సమర్పించి, వారు తినగా మిగిలిన దానిని అతి భక్తితో స్వీకరించేది. తన రక్షకుని చేరుకున్నది. ఆయనను వీడరాదని నిశ్చయించుకుంది. ఆమెకై తన తండ్రి, ఆయన పోయిన తరువాత తన సోదరుడు పంపిన పైకాన్ని నిస్సంకోచంగా ఆమె మహర్షి కొరకు, వారి అనుగ్రహం కొరకు వెచ్చించింది. ఆమె లేమిలో గడిపిన తన సర్వస్వము ధారపోసింది. మహర్షి భక్తులకు, అతిథులకు ఆమె నివాసం ఆశ్రయమైంది. ప్రతిఫలంగా ఆమెకి ప్రగాఢమైన విశ్వాసము, మనశ్శాంతి లభించాయి. తనకి సంబంధించిన మంచిని కానీ చెడును కానీ ఆమె వెనువెంటనే మహర్షికి విన్నవించుకునేది. వారు ఆమె భక్తిని ఎంతగానో మెచ్చుకునేవారు. ఆమె సుఖదుఖాలకి స్పందించేవారు. తనను ఆశ్రయించిన భక్తులందరి పట్ల వారు అలాగే ఉండేవారు కదా. మహర్షి అనుమతితో ఆమె సెల్లమ్మాళ్ అనే ఒక అమ్మాయిని పెంచుకుంది. ఆ పెంపుడు కూతురికి వివాహం చేసి చిన్న మనవడు పుట్టినందుకు ఎంతో సంబరపడింది. ఆ పసివానికి మహర్షి పేరునే రమణ అని పెట్టుకుంది. కానీ దైవం తన భక్తుల సంసార సుఖాన్ని ఎప్పుడూ తగ్గిస్తూనే ఉంటుంది. ఆమె తిరువన్నామలైలో ఉండగా తన కుమార్తె పోయినట్లు అల్లుని వద్ద నుంచి తంతి వచ్చింది. కూతురి అస్వస్థత గురించి అంతకు పూర్వము ఎటువంటి వర్తమానము అందకపోవటం వల్ల ఈ వార్త ఆశనిపాతం వలె తగిలింది. మళ్ళీ దుఃఖం వెల్లువై పొంగుతుందేమని అనిపించింది. కానీ కాలం మారిందాయే, ఆమెకు రక్షకుడు ఒకడు ఉన్నాడాయే. వెంటనే కొండపైకి వెళ్ళి మహర్షికి తంతిని చూపింది. దానిని చదివి కంటతడి పెట్టుకున్నారాయన. హెచ్ఎమ్మాళ్ గ్రామానికి వెళ్ళి కూతురు అంత్యక్రియల తర్వాత మనవడు రమణని తీసుకుని వచ్చింది. తనకి, తన మనుమనికి ఆశ్రయం మహర్షే. ఆయన చేతుల్లో పిల్లవాణిని పెట్టింది. మళ్ళీ ఆయన కన్నీరు కార్చారు. హెచ్ఎమ్మాళ్ గుండెను ఎలా నిబ్బరం చేసుకుంటుందో అని గ్రహించారాయన.
పంచుకుంటే దుఃఖం తరిగిపోతుంది. ఇప్పుడు ఆమె మహర్షిపైనే ఆశలను పెట్టుకుంది. పూర్వం వలె ఈ దుఃఖపు తుఫాను ఆమెను పెకలించి వేయలేదు. ఆమెకు గల విశ్వాసానికి ప్రతిఫలమే ఆమె దెబ్బల నుండి త్వరగా తేరుకోగలగటం, మనశ్శాంతిని పునఃప్రతిష్ఠించుకోగలగటమును. ఇక ఆమె ఆధ్యాత్మిక ప్రగతి మాటకు వస్తే, నిస్వార్థమైన సేవ ద్వారా తనకి మోక్షప్రాప్తి జరుగుతుందని ఆమె దృఢ విశ్వాసం. ఉత్తర దేశానికి వెళ్ళినప్పుడు ఒక గురువు ఆమెకు యోగాభ్యాసంలో మనస్సును ఏదో ఒక భావంపై కేంద్రీకరించడం ఎలాగో నేర్పారు. ఆ ప్రక్రియలో కొంత సాధన చేసిందామె. తన నాసిక పైన కేంద్రీకరించటమును అలవర్చుకున్నది. కాంతిపుంజం ఏదో తనకి మనోదృశ్యంగా తోచేది. దానిపైనే మనస్సుని నిలిపి కొన్ని రోజుల పాటు ఆ దృశ్యాన్నే ధ్యానించేది. ఒక్కొక్కసారి దేహస్పృహ అంటూ లేకుండా 24 గంటలు ఆమె నిశ్చలంగా ఉండగలిగేది. ఈ సంఘటనలన్నీ మహర్షికి ఎవరో చెప్పేవారు. వారు మిన్నకుండేవారు. చివరికి ఆమె వారికి తన అనుభవాలను చెప్పగా ఆయన ఆ అభ్యాసాలను మానమని చెప్పారు. నీకు కనబడే ఆ జ్యోతులు నీ గమ్యం కావు. నీవు నీ నిజతత్వాన్ని తెలుసుకోవటానికే ప్రయత్నించాలి కానీ అంతకంటే తక్కువదేమీ కాదు. ఫలితంగా తనకి ఆనందదాయకమైన యోగాభ్యాసాలని ఆమె విరమించుకున్నది. తనకి మహర్షి నిర్దేశించిన లక్ష్యాన్ని ఆమె చేరుకోలేకపోయినా మహర్షి తనకు రక్షకుడన్న అకుంఠిత విశ్వాసము, మహర్షి గురించి నిరంతర చింత ఆమెకు ఉండేవి. అలా మహర్షిని ఎప్పుడూ తలుచుకోవడం వల్ల కొన్ని ఆధ్యాత్మిక అనుభూతులు కలుగుతుంటాయి. అటువంటి అనుభూతిని ఒకదానిని ఇక్కడ చెప్పుకుందాం. ఉత్తర భారతం నుండి ఒక పండితుడు తిరువన్నామలైకి మహర్షి దర్శనార్థమై వచ్చాడు. విరూపాక్ష గుహ వద్ద ఈ శాస్త్రి మహర్షితో మాట్లాడుతూ ఉండగా హెచ్ఎంఎల్ వణికిపోయింది. కారణం ఏమిటని ప్రశ్నించగా ఆమె తనకి అప్పుడే కలిగిన అనుభవాన్ని వివరించింది. సద్గురు స్వామి గుహ పక్కన ఆమె కొండనెక్కవలసి వచ్చింది. ఆమె అలా వస్తూ వెనుకగా తిరిగి చూసినప్పుడు ఆమెకిద్దరు మనుషులు కనబడ్డారు. అందులో ఒకరు రమణ మహర్షి, రెండవ ఆయన అపరిచితుడు. ఆమె కొండనెక్కడం కొనసాగిస్తూ ఉండగా ఆమెకు ఒక వాణి వినిపించింది. ఇక్కడ ఉండగా పైకి ఎక్కడం ఎందుకు అని. ఆ మనుష్యులు కనబడ్డ ప్రదేశం వైపు ఆమె తిరిగి చూడగా అక్కడ కానీ ఆ పరిసరాలలో కానీ ఎవ్వరూ లేరు. దీనివల్ల ఆమెకు భయం కలిగింది. చెమటలు పోసాయి. వణికిపోతూ ఆమె కొండనెక్కి మహర్షి ఆశ్రమాన్ని చేరుకుంది. హెచ్ఎంఎల్ చెప్పిన ఈ వివరాలకి ఆ శాస్త్రికి ఎంతో అసూయ కలిగి, స్వామి ఇక్కడ నాతో మాట్లాడుతూనే ఉండి మీరు ఈమెకు మీ రూపాన్ని దర్శనమిచ్చారు. మీ అనుగ్రహ చిహ్నమేమీ నాకు ఇప్పించలేదా అన్నాడు. ఇలా తనకి పక్షపాత వైఖరి ఉన్నదన్న ఆరోపణ విని మహర్షి తనని తాను సమర్థించుకోవాల్సి వచ్చింది. ఎప్పుడూ తన గురించే చింతిస్తుండటం వల్ల హెచ్ఎంఎల్కి అటువంటి మనోదృశ్యం గోచరించిందని చెప్పారు. రామ్నాడ్కి చెందిన శాంతమ్మాల్ వృద్ధురాలైన వితంతువు. ఆమె కొన్ని సంవత్సరాల క్రితం మహర్షి గురించి విని వారి గురించి చదివి ఆయన పటాన్ని భక్తితో పూజించేది. ఆమె ఎప్పుడూ వారి గురించే తలుచుకునేది. కలలో ఆయనని చూసేది. ఆమె తిరువన్నామలైలోని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఆయనకు 3 పూటలా భోజనం వండి సేవ చేసుకునేది. ఆమె కళ్ళ ఎదుట జ్యోతులు కనబడేవి. ఆమె తిరువన్నామలైలో లేకపోయినా ఆ జ్యోతులలో మహర్షి మూర్తి దేదీప్యమానమైన కాంతి వలె కనపడేది. వీటన్నింటినీ ఆమె మహర్షికి విన్నవించగా ఆయన వెంటనే అటువంటి అనుభవాలని పట్టించుకోరాదని, లక్ష్యం ఆత్మసాక్షాత్కారమేనని హెచ్చరించారు. మనస్సుని నిశ్చలంగా చేయాలన్నదే వారు ఎప్పుడూ ఇచ్చే సలహా. ఆ సలహాని పాటించి ఆమె నిశ్చల చిత్తురాలవటంలో కృతాకృతురాలైంది. మహర్షిపైనే
ధ్యాస గల అనేక మంది భక్తులకు ఇటువంటి అనుభవాలు కలుగుతూనే ఉండేవి. అందరికీ ఆయన ఒకే హెచ్చరికను సలహాను ఇస్తుండేవారు. కొందరికి కలిగిన మనోదృశ్యాలకు ప్రత్యేకత ఉండేది. వాటిలో కొన్నింటిని గురించి ఇక్కడ చెప్పుకుందాం. రాఘవాచారి 1910వ సంవత్సరం నుండి తిరువన్నామలైలో పబ్లిక్ వర్క్ సూపర్వైజర్గా ఉండేవారు. ఆయన అప్పుడప్పుడు మహర్షిని దర్శించుకుంటుండేవారు. కానీ వారిని దర్శించటానికి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఒక పెద్ద గుంపు ఉండటం గమనించి మాట్లాడటానికి వెనుకాడేవారు. ఒకనాడు మాత్రం మహర్షిని కొన్ని ప్రశ్నలు అడుగుదామని సంకల్పించుకుని వెళ్ళారు. ఆ ప్రశ్నలు ఏమిటో, వాటి పర్యవసానం ఏమిటో రాఘవాచారి మాటల్లోనే విందాం. ఆ ప్రశ్నలు ఇవి: నాకు ఏకాంతంగా మిమ్మల్ని కలుసుకోవడానికి కొంత సమయం ఇవ్వగలరా? రెండవ ప్రశ్న: నేను దివ్యజ్ఞాన సమాజ సభ్యుణ్ణి. ఆ సమాజం గురించి మీ అభిప్రాయం ఏమిటి? మూడవ ప్రశ్న: నేను అర్హుడనని మీకు తోస్తే మీ నిజరూపాన్ని నాకు చూపగలరా? నేను వెళ్ళి వారికి సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు అక్కడ దాదాపు 30 మంది ఉన్నారు. కానీ నేను వెళ్ళిన వెంటనే వారంతా వెళ్ళిపోయారు. అందువలన నేను అడగకుండానే నా మొదటి ప్రశ్నకి సమాధానం వచ్చింది. ఆ విషయం గమనార్హమని నాకు తర్వాత తోచింది. తర్వాత వారే నన్ను అడిగారు, నా చేతిలోని పుస్తకం గీతయేనా అని. నేను దివ్యజ్ఞాన సమాజ సభ్యుడనా అని. నేను సమాధానమియ్యకముందే వారు అది మంచి పనే చేస్తుందని అన్నారు. నేను జవాబు చెప్పాను. నేను ఊహించుకున్న రెండో ప్రశ్నకు కూడా ఆయనే సమాధానం ఇచ్చేశారు. ఇక మూడో దాని గురించి ఆతృతతో వేచి ఉన్నాను. అరగంట తర్వాత నేను ఇలా అన్నాను వారితో: అర్జునుడికి శ్రీకృష్ణుడి నిజస్వరూపం యొక్క దర్శనం కావాలని కోరిక కలిగింది. అలాగే నాకు తమ నిజస్వరూపం యొక్క దర్శనం కావాలని కోరిక ఉంది. నేను అర్హుడననే మీరు భావిస్తే ఆ దర్శనం ఇప్పించండి అని అన్నారు. ఆయన అప్పుడు ఒక అరుగు మీద కూర్చుని ఉన్నారు. సరిగ్గా వారికి వెనుకగా గోడ మీద శ్రీ దక్షిణామూర్తి బొమ్మ చిత్రింపబడి ఉంది. ఆయన మౌనంగా నా కళ్ళల్లోకి చూశారు. నేను వారి కళ్ళల్లోకి చూశాను. అప్పుడు ఆయన వెనకనున్న శ్రీ దక్షిణామూర్తి చిత్తరువు నా కళ్ళ ముందు నుండి మాయమైపోయారు. నా కళ్ళ ఎదుట అంతా శూన్యమే, గోడ కూడా లేదు. మరి కొంతసేపటికి నా కళ్ళ ఎదుట మహర్షి ఆకారంలో, దక్షిణామూర్తి ఆకారంలో ఒక తెల్లని మేఘం ఏర్పడింది. క్రమేపీ వారి బాహ్యరూపాలు రేఖమాత్రంగా కనబడ్డాయి. ఆ తరువాత కళ్ళు, ముక్కు, ఇతర వివరాలు మెరుపు తీగల వంటి రేఖలుగా ఏర్పడ్డాయి. క్రమేపీ ఇది వృద్ధి అవుతూ చివరికి స్వామి రూపము, శ్రీ దక్షిణామూర్తి రూపము నిర్భరమైన జ్యోతి వలె ప్రకాశించినాయి. వెంటనే కళ్ళు మూసేసుకున్నాను. కొన్ని నిమిషాలు ఆగాను. తర్వాత ఆయన, దక్షిణామూర్తి యథాప్రకారం కనపడ్డారు. వారికి సాష్టాంగం నమస్కారం చేసి వెళ్ళిపోయాను. ఆ అనుభవం ప్రభావం చాలా ప్రగాఢమైనది. 1 నెల రోజుల వరకు వారి దగ్గరకు వెళ్ళలేకపోయాను. ఆ తరువాత వెళ్ళాను. వారు స్కందాశ్రమం ఎదుట నిలబడి ఉన్నారు. నేను ఒక మాసం క్రితం తమ వద్దకు వచ్చి మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను. దానికి నాకు కలిగిన అనుభవం ఇది అంటూ జరిగినదంతా చెప్పాను. దాని అంతరార్థం ఏమిటో వివరించమని అడిగాను. దానికి వారు, నా రూపాన్ని చూడాలనుకున్నావు, కానీ నా అంతరార్థాన్ని చూశావు. ఆ అనుభవమే సత్యమేనా? ఆ అనుభవమే సత్యమేమో. నేను రూపరహితుడిని కదా. ఇక మిగిలిన మనోదృశ్యాలన్నీ నీ కల్పనలేమో. భగవద్గీత చదువుతుండటం యొక్క ప్రభావమేమో. గణపతి శాస్త్రికి కూడా ఇటువంటి అనుభవాలే కలిగాయి. ఆయనని సంప్రదించమన్నారు.
నిజానికి నేను శాస్త్రిని ఏమీ అడగలేదు. ఆ తరువాత మహర్షి నాతో అన్నారు, నేను ఎవరో, చూసేది ఎవరో, ఆలోచించేది ఎవరో తెలుసుకో, దాని స్థానమేమిటో గ్రహించు అన్నారు. ఓం భగవతే శ్రీరమణాయ. ఓం భగవతే శ్రీరమణాయ. ఓం భగవతే శ్రీరమణాయ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 7, ఎఫ్హెచ్ హాంఫ్రీస్ మహర్షి. ఈ చాప్టర్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.